హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజులు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి. నార్మల్గా ఏ విధంగా మార్కింగ్ ఇస్తామో ఖర్చుల కోసం అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. పైన కూడా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా మీకు సింపుల్గా మీరు వర్క్ బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చండి. మనం ఇందాక నెక్ అనేది కొలుచుకున్నాం కదా, 3 ఇంచులు అనేది వచ్చింది. ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. షోల్డర్ దగ్గర కూడా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర కూడా అసలు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత వీపు ఎంత వడ ఉందో ఇలా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. దీన్ని ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. చూడండి, ఈ రెండింటిని బాక్స్ టైప్లో గీసుకొని 4.5 ఇంచులు అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. డాట్స్ కోసం ఇలా గీసుకోవాలి. ఇప్పుడు 1.25 ఇంచ్ అనేది మనం ఆమ్ రౌండ్ కోసం తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది తీసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.